వెల్కమ్ టు అవర్ ఛానల్. మాలిని కుట్రని అందరి ముందు బయటపెట్టిన సూరజ్ కాంపిటీషన్కి జడ్జిగా ఎంట్రీ ఇచ్చి మాలినికి షాక్ ఇచ్చిన మాలిని భర్త వీరేంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కార్తీక దీపం ఎపిసోడ్స్ అన్నీ మీకు అందరికన్నా ముందే చేరుకోవాలి అంటే మా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక జ్యోత్స్న సూరజ్ తోటి, హే సూరజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్నెందుకు ఇలా అందరి ముందు బుక్ చేసావు? నన్ను వంటల పోటీల్లో నుంచోబెడుతున్నావు. అసలు నీకేమన్నా మతిపోయిందా ఏంటి అని చెప్పి సూరజ్తో జ్యోత్స్న గొడవ పడుతూ ఉంటుంది. నువ్వు మామూలు ఆడదానివే అనుకుంటున్నావా? అమ్మో, నువ్వు ఎంతకైనా తెగిస్తావే. ఈ విషయం నాకు బాగా తెలుసు. అందుకే నిన్ను అంత తక్కువ అంచనా వేయకూడదు కదా. ఏంటి, నేనంటే నీకు అంత తక్కువగా కనిపిస్తున్నానా? నువ్వంటే నాకు ఇష్టం నిజమే, కానీ అది వంక పెట్టుకొని నాతో ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే మాత్రం కష్టం. అయినా నువ్వు ఎన్ని నా వెనకాల కుట్రలు చేస్తున్నావో నాకు బాగా తెలుసమ్మా. నీ గ్రానీతో కలిసి ప్లాన్ చేసి నన్ను చంపించాలని ప్లాన్ చేశావు. నాకు తెలియదనుకుంటున్నావా? కార్లో మీ గ్రానీతో బోల్టులు తీపించేసిన విషయం నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు ఎంతకైనా తెగిస్తావని నేను ముందే అంచనా వేశాను. ఇప్పుడేదో ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి నటించేసేసరికి నేను కరిగిపోతాను అనుకున్నావు. ఇప్పుడు చూసావా? అయినా నేను నీకు మంచే చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు వంటల పోటీల్లో నిలిచి వంట చేసి గెలిచి చక్కగా మీ తాత దగ్గర నువ్వు మంచి మార్కులే కొట్టేయచ్చు. కాబట్టి అప్పుడు నేను నీకు ఇచ్చిన మాట నెరవేరుతుంది. అలాగే నిన్ను కూడా నేను ఇష్టపడ్డాను అన్నదానికి ప్రూవ్ అయినట్టు ఉంటుంది. బట్ నిన్ను మాత్రం అంత తక్కువగా నేను అంచనా వేయను జ్యోత్స్న అని చెప్పి అనేసరికి ఇక కోపంతో, రే సూరజ్, నిన్ను నిజంగా చంపేస్తాన్రా అని చెప్పేసి ఇలా అంటుంటే, మనం తర్వాత చంపుకుందాంలే, ముందు నువ్వు ఆ వంటల పోటీల్లో నిలిచి మీ తాతకి పరువు పోకుండా చూసుకో అని చెప్పి షాక్ ఇస్తాడు. ఇక ఆ విధంగా మాట్లాడేసరికి జ్యోత్స్న కూడా షాక్ అయిపోతుంది. ఈ రాస్కెల్ నన్ను నమ్మించి బుక్ చేసేశాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థమై చావట్లేదు అని చెప్పి జ్యోత్స్న నలిగిపోతూ ఉంటుంది. ఏంటి, నన్ను నోట్లో తిట్టుకుంటున్నావా? చూడు, ఇప్పటిదాకా నువ్వు నటించేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మన ఇద్దరం ఫ్రెండ్స్, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి అనగానే కరిగిపోయే టైప్ కాదమ్మా నేను. కాబట్టి ఇప్పటికైనా నీ బుద్ధి తెచ్చుకో. ఇప్పుడు వెళ్ళి వంట చేసి చక్కగా మీ తాత దగ్గర మంచి పేరు తెచ్చుకో. అప్పుడు దీపోదిని ఎలాగో పక్కకి వెళ్ళిపోతుంది, నువ్వే హైలైట్ అవుతావు. సో ఒక రకంగా నేను నీకు మంచి చేశాను జ్యోత్స్న అని చెప్పి అంటాడు సూరజ్. ఇక జ్యోత్స్న ఏమో తిట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఛీ, ఈ రాస్కెల్ని నమ్మినందుకు నాకు తగిన బుద్ధి చెప్పాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకా సూరజ్ నవ్వుకుంటాడు. మరోపక్క ఇంకా జ్యోత్స్న ఏమో వంటల పోటీల దగ్గరికి వచ్చేసరికి ఇంకా మాలిని తనలో తానే నవ్వుకుంటా ఆలోచించుకుంటా మాట్లాడుకుంటా ఉంటుంది. ఈ శివనారాయణకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ మేనకోడలు ఎప్పుడూ వంటగది మొహం కూడా చూసుండదు, అలాంటి దాన్ని తీసుకొచ్చి నుంచోబెట్టి వంటల పోటీల దగ్గర నుంచో పెట్టాడేంటి అని చెప్పి తనలో తానే నవ్వుకుంటా ఉంటుంది. ఇక మాలిని ఏమో పక్కనే ఉన్న దక్షిణామూర్తితో కూడా, ఏంటి మావయ్య, బాబాయ్కి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? తీసుకొచ్చి మీ మనవరాల్ని వంటల పోటీలో నించోబెట్టాడు అని చెప్పేసి అంటా ఉంటుంది. ఇంకా దక్షిణామూర్తి ఏం మాట్లాడకుండా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. మరోపక్క ఇంకా దీప, కార్తీక్ వీళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు కొంచెం. ఏంటిది, సూరజ్ ఇలాంటి పని చేశాడు, ఈ జ్యోత్స్నని తీసుకొచ్చి వంటల పోటీలో నించోబెట్టాడేంటి అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే, లేదు బాబా, సూరజ్ ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉండుంటాడు, నువ్వేం టెన్షన్ పడుకు, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటా ఉంటుంది దీప కూడా. ఇక జ్యోత్స్న ఏమో ఈ ఉప్పు ఏంటో కారం ఏంటో ఇదేంటి తెల్ల డబ్బాలు ఇన్నున్నాయి అని చెప్పి తనలో తానే నలిగిపోతూ ఉంటుంది. దీప వల్ల ఈ కాంపిటీషన్కి బ్యాడ్ నేమ్ రావాలని చెప్పి నేను ట్రై చేస్తే ఇప్పుడు నా వల్లే ఈ కాంపిటీషన్లో ఓడిపోయేలా చేస్తున్నాడు ఈ సూరజ్ గాడు, చంపేయాలి అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఇక కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అనగా సూరజ్, ఒక్క నిమిషం అండి అని చెప్పి మీడియేటర్ని దగ్గరికి వెళ్ళి, మీ పోటీల్లో కండిషన్స్ ఏయో ఉన్నాయి అన్నారు కదా, అవేంటి చెప్పండి అని చెప్పి అంటాడు సూరజ్. ఈ కాంపిటీషన్లో అందరూ కూడా న్యాయంగా ఉండాలి, ఎవరు ఎలాంటి మోసం చేయకూడదు, ఎవరు కూడా మోసం చేయకూడదు, ఎవరి ఫుడ్ అయితే టేస్టీగా ఉంటుందో వాళ్ళే విన్నర్ అని చెప్పి అంటాడు మీడియేటర్. మరి అలా అయితే ఇందాక మాలిని గారు చేసిందేంటి, మోసమే కదా అని చెప్పి సూరజ్ అంటాడు. ఇంకా అప్పుడు మాలిని, లేదు అతనంతటా అతనే నా దగ్గరికి వచ్చాడు, అందుకే నేను ఒప్పుకున్నాను అంతే, అంతకు మించి వేరే ఇంకేం లేదు అని చెప్పి అనేసరికి, ఇది మీరు చెప్పిన కట్టు కదా మేడం,
బట్ ఇప్పుడు అక్కడ జరిగిన రియాలిటీ ఏంటో నేను చూపించినా అని చెప్పి అంటాడు సూరజ్. ఇక సూరజ్ ఏం చేస్తాడంటే చిన్న పెన్ డ్రైవ్ తీసుకొని ప్రొజెక్టర్లో ఇంకా కనెక్ట్ చేసి ప్రొజెక్టర్లో ప్లే చేస్తాడు అందరికీ కనిపించేలాగా పెద్ద స్క్రీన్ మీద. ఇక ఆ వీడియోలో ఏముంటుందంటే మాలిని ఇంకా షెఫ్ని తన దగ్గరికి పిలిపించుకుంటుంది. ఇంటికి పిలిపించుకొని నేను నీకు అందరికన్నా ఎక్కువ డబ్బు ఇస్తాను, నువ్వు నా రెస్టారెంట్లోనే పనిచేయాలి అని చెప్పి అంటే, ఖచ్చితంగా మేడం, నాకు కావాల్సింది డబ్బు, నేను ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరే పనిచేస్తాను అని చెప్పి ఇంకా షెఫ్ అన్నట్టు ఉంటుంది అందులో. ఇక ఆ వీడియో చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయిన తర్వాత దీప గారు మీరేం కంగారు పడకండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను, ఆ షెఫ్ ఎవరో కాదు మన షెఫే, ఈ విషయంలో ఏం జరిగిందో నేను చెప్తాను, నేనే అలాగా తనని నటించమని చెప్పాను అని చెప్పి అంటాడు సూరజ్. మాలిని గారు ఈ షెఫ్కి ఫోన్ చేసినప్పుడే ఈ షెఫ్ వెంటనే నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఎందుకంటే ఈ జోష్నా రెస్టారెంట్స్లో ఖచ్చితంగా నీతి నిజాయితీలతో ఉండేవాళ్లే మాకు రెస్టారెంట్లో షెఫ్లుగా కూడా ఉంటారు. షెఫ్లు మాత్రమే కాదు, మా దగ్గర పని చేసే ప్రతి ఒక్కరూ మాకు లాయల్గానే ఉంటారు అని చెప్పి సూరజ్ అందరి ముందు చెప్తూ ఉంటాడు. అందుకే నేను మన రెస్టారెంట్లో షెఫ్లందరికీ కూడా చెప్పాను. ఏమని అంటే, ఇప్పుడు పోటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా అపోనెంట్స్ కొనడానికే ట్రై చేస్తారు, కానీ మీకు అన్నం పెట్టింది ఈ రెస్టారెంటే, ఫస్ట్ నుంచి మీ కుటుంబాన్ని ఆదుకుంది కూడా ఈ రెస్టారెంటే, కాబట్టి అలాంటి అమ్మకున్నా మోసం చేయకూడదు. కాబట్టి ఒకవేళ అవతల వాళ్ళు మీకు డబ్బులు రికమెండ్ చేసినా నాకు ఫోన్ చేయమని చెప్పాను. అందుకే మాలిని గారు ఫోన్ చేసిన వెంటనే ఈ షెఫ్ నాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. అందుకే నేను ఆ షెఫ్తో పాటు ఆ ఇంటికి నేను కూడా వెళ్ళాను, ఎవరికి కనిపించకుండా. ఆవిడ ఏం చెప్పినా నువ్వు అపోజ్ చేయకుండా తల ఊపమనే చెప్పాను. అందుకే నేను నటించమంటేనే అలా నటించాడు. మాలిని గారు చేసే కుట్రలు కుతంత్రాలు మరి జనాలందరికీ తెలియాలి కదా, అందుకే ఈ విషయంలో నేను ఇలా చేశాను అని చెప్పి అంటాడు ఇక సూరజ్ అయితే. అందుకే అక్కడ జరిగినదంతా ఇలా వీడియో తీసి మీ అందరి ముందు ప్రజెంట్ చేశాను అంటాడు. ఇక ఈ మాటలకి చాలా సిగ్గుతో తల వంచుకుంటాడు దక్షిణామూర్తికి పరువు పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నీతి నిజాయితీలతో గెలవాలి కానీ ఇలా ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు మాలినితో. మాలిని ఏం మాట్లాడదు. ఇక అప్పుడు ఇప్పుడు చెప్పండి, మీ వైపు నుంచి ఇంకెవరైనా వంటకు చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి సూరజ్ అడిగేసరికి, ఇంకెవరు చేస్తారండి, ఇంకెవరు చేయరు, అయినా వాళ్ళు చెప్పేదేంటి, ఇంత మోసం చేసేవాళ్ళు, ఇప్పుడు మేమంతా చెప్తున్నాం, ఇక ఏకగ్రీవంగా జోస్నా రెస్టారెంటే బెస్ట్ షెఫ్ అయింది, అలాగే బెస్ట్ రెస్టారెంట్గా నిలిచింది అని చెప్పి అంటారు అందరూ కూడా. ఇక అలా అనేసరికి సరే అయితే మీ రూల్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే కానివ్వండి అని చెప్పి అంటారు. ఇక అప్పుడు శివనారాయణ అన్నట్లుగానే ఆయన పెట్టిన కండిషన్ ప్రకారమే ఓడిపోయిన వాళ్ళ చేత గెలిచిన వాళ్ళకి అవార్డు ఇప్పించాలి అని అంటే, ఇంకా దక్షిణామూర్తి గారు ఇప్పుడు వచ్చి జోస్నా రెస్టారెంట్స్కి అవార్డు ఇస్తారు అని చెప్పేసి అంటారు. ఇక ఇప్పుడు మన ఈ పోటీలో విన్నర్కి అవార్డు ప్రకటించే ముందు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అని మీడియేటర్ అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇక వచ్చేది ఎవరో కాదు, మాలిని భర్త వీరేంద్ర. అతను వచ్చేసరికి ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు, ముఖ్యంగా మాలిని షాక్ అయిపోతుంది. ఇక దక్షిణామూర్తి ఏమో తన కొడుకు వచ్చాడు అన్న ఆనందంలో సర్ప్రైజ్ అవుతూ ఉంటాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మాలిని భర్త వీరేంద్ర దక్షిణామూర్తి కొడుకు ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, అదేవిధంగా మాలిని చేసిన పనికి దక్షిణామూర్తి తనకి బుద్ధి చెప్తాడా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం తెలుసుకోవాల్సిందే, వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.